టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాట. అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. అనకాపల్లి జిల్లా సబ్బవరం రోడ్లో భారీగా గంజాయి పట్టివేత. సోలార్ సిస్టమ్ డిజిటల్ బారికేడ్స్ను ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి అన్నదానానికి 99,500 రూపాయల విరాళ చెక్కులను టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌర్ వెంకటరెడ్డికి అందజేయడం జరిగింది. కర్నూలులో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కర్నూలు కొత్తపేట దగ్గర ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కర్నూలు పట్టణ వ్యాపార సంస్థల సహకారంతో 5 సోలార్ సిస్టమ్ డిజిటల్ బ్యారికేడ్లను, 10 ఐరన్ బ్యారికేడ్లను, 50 నో పార్కింగ్ బోర్డులను, 2 ఆన్ఫ్లై ఫైళ్లను కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ మాట్లాడుతూ, కర్నూలు పట్టణ వ్యాపార సంస్థల సహకారంతో పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు 5 సోలార్ సిస్టమ్ డిజిటల్ బారికేడ్లను ఏర్పాటు చేశామని అన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచనలు ఈ సోలార్ బ్యారికేడ్లు, డిజిటల్ బోర్డుల ద్వారా తెలియజేస్తాయని అన్నారు. కర్నూలు ప్రజలను ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల చైతన్యపరచాలనే ఉద్దేశంతోనే పలు రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ సూచనలు తెలిపే మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేశామని అన్నారు. రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు, ఓపెన్ డ్రింకింగ్ జరిగే ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలను నివారించేందుకు డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తామని అన్నారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా కార్యకలాపాలు, సమస్యలు ఉంటే వెంటనే 112 గానీ 100 గానీ పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్, కర్నూలు ట్రాఫిక్ ఎస్ఐ మన్సరుద్దీన్, కర్నూలు పట్టణ సీఐలు ప్రసాద్, అబ్దుల్ గౌస్, ట్రాఫిక్ ఆర్ఎస్ఐలు హుస్సేన్ పాల్గొన్నారు. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు గురి చేశారంటూ కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారా హిల్స్ లో పిఎస్ లో కేసు నమోదైంది తెలిసిందే. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకండి.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో గడ్డి ట్రాక్టర్ దహనం. ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో ఉన్న సూర్యనారాయణ మూర్తి గుడి సమీపంలో కరెంటు వైర్లు తగులుకొని ట్రాక్టర్లో ఉన్న గడ్డి పూర్తిగా దగ్నం. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కరెంటు తీగలు తగిలినాయనుకో లేక ఎవరైనా కావాలని చేశారనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మా సాధ్వీన అనుభవంలో ఉన్న భూమిని వదులుకోవాల్సిందేనా అంటూ కుప్పం నియోజకవర్గం గూడుపల్లి మండలం గుండ్లసాగరం పంచాయతీకి చెందిన మిద్దూరు గ్రామంలో కాపురం ఉంటూ అన్నమలై పద్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కథనాంతరం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మిద్దూరు గ్రామ పరిధిలో తమ కుటుంబం సభ్యులకు సంబంధించి సుమారు 60 సంవత్సరాలుగా 2 ఎకరాల సాగు భూమి ఉందన్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ కుటుంబానికి వేరే జీవనాధారం లేదని, కనీసం ఉండటానికి సొంత ఇల్లు సైతం లేకపోవడంతో తమ ఆధీనంలో ఉన్న భూమిలో ఆవుల షెడ్డు నిర్మించుకొని అందులోనే జీవనం సాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో తమ స్వాధీనంలో ఉన్న భూమిలో సుమారు 50 సెంట్ల స్థలంలో గోడౌన్ నిర్మాణం ప్రభుత్వమే చేపట్టిందని, ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలిపిన సమయంలో సదరు భూమి డికేట్ కావడంతో అనుభవదారులైన వారికి ఎట్టి అధికారం లేదని, కావున గోడౌన్ నిర్మాణానికి కొంత స్థలం ఇస్తే మిగిలిన భూమికి ప్రభుత్వం నుండి డికేటి పట్ట ఇప్పిస్తామని అప్పటి ప్రభుత్వం అధికారులు నమ్మించినట్లు వారు తెలిపారు. మాకు ఖాళీ లేదు అన్ని కూడా రికార్డింగ్ బాగా చేసి కొసుగెట్ తనకి ఈ రోడ్డు తను ఇంకా ఆ టెంకా సెట్లు పెట్టినామా లాస్ట్ అతను ఇంకా ఇట్లా ఇతను ఇంకా ఇట్లా వాళ్ళు అక్కడి ఇంకా ఉన్న దానికి వచ్చి వాళ్ళు కొంచెం తీసుకొనేసి వాళ్ళు షెడ్ కావాలంటే మాకేమి చెప్పకుండానే మా అనుభవంలో కరుపుని చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టించమే వచ్చి గవర్నమెంట్ వాళ్ళే మమ్మల్ని దౌర్జన్యంగా వచ్చి దాని అంతా తోసి దెబ్బేసి మా ఇది జీకేటీ కదా మీకేం పట్టలేదు ఆధారం లేదు అని చెప్పి తీసుకొని వాళ్ళు మాకేం చెప్పకుండానే వాళ్ళే అంతా కొలుసుకొని వాళ్ళే రిజిస్టర్ చేసుకొని పట్టాలు చేసుకొని ఆయనకు వచ్చి మమ్మల్ని అంత దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు దాన్ని తీసుకోపోయింది. అన్నాక మీకు అవి మిగిలింది మేము ఇచ్చేస్తామండి 50 సెంట్లు మేము. సార్ మాది గుడిపల్లి మండలము కానపల్లి పంచాయతీ. ఇక్కడ వచ్చి పంచాయతీ చైర్మన్ అయింది. దీన్ని వచ్చి మేము సాగు చేసుకుంటా ఉండేది 60 ఏళ్ళుగా. 2 ఎకరాల భూమి ఇది. 2 ఎకరాల భూమిలో మాకు తెలియకుండా 50 సెంట్లు చేసుకునేసిండారు గవర్నమెంట్ వాళ్ళు. ఏమో చెడ్డు కావాలనేసి మాకు తెలియకుండా చేసుకునేసిండారు. ఆయన కావాలని చెప్పి దౌర్జన్యంగా మేము కర్పూరం చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టించమే దాని అంతా వచ్చి దెబ్బీసరి చేసుకోండి మీకు చేసిస్తాము. ఉండేదానికి మేము పట్టా తీసిస్తాము. ఇది గవర్నమెంట్ కి సంబంధించింది. ఈ అన్న మీకు ఉపయోగం పడుతుంది అని వచ్చి మాకు చెప్పి మేము గలాట్ పడిన దానికి మీకు ఒక మనిషికి ఉద్యోగం తీసిస్తాము ఈడ ఉంటే అని చెప్పారు సార్. సరే మేము వాళ్ళు కట్టుకొని ఇక్కడ వదిలేసి పోయిసిరి. అప్పుడే మేము ఇక్కడ కొసుగడ్డి పెట్టుకొని సాగు చేస్తా ఉంటుంది. వాళ్ళు కట్టుకుంటా ఉన్నట్లే మేము చేస్తా ఉంటుంది. వాళ్ళది ఉంది అన్నప్పుడు మమ్మల్ని వీడు చేయొద్దండి అని చెప్పాలి కదా సార్. వల్ల ఏమి చెప్పలేదు. సరే వాళ్ళు కాంపౌండ్ అన్నా వాళ్ళు వేసుకోవాలి కదా. వాళ్ళకి 50 సెంట్లు అంటే మాకు ఈడ్దాకా ఉంది అని చెప్పి కాంపౌండ్ వేసుకోవాలి కదా. ఏమి చెప్పలేదు. మేము చేసుకుంటే వాళ్ళు గమ్మ ఉండ్రి. మేము ఈ 50 సెంట్లు అయ్యేది దానికి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు 30 సెంట్లు మాకు అయ్యే మాత్రం తీసుకొని మిగిలింది వదిలేస్తాం మీరే చేసుకుంటా అండ్రి. మేము చేసుకుంటానే ఉంటుంది. ఇప్పుడు షెడ్ మేము ఆవులకు షెడ్ కట్టుకుంటే వచ్చి 70 ఏళ్ళు అంటారు. ఇల్లు లేదు మాకు. మేము అది అప్పు సొప్పు చేసి పొదుపుల్లో దుడ్లు ఎత్తుకొని చేసుకోండి సార్. మేము ఇది చేసుకుంటే ఇప్పుడు 70 ఏళ్ళు అని వస్తా ఉన్నారు సార్. వాళ్ళు మీకేం ఆధారం ఉంది
అని అడుగుతారు. మాకేం ఆధారం? అందరితో తిరుగుతూ ఉన్నాము, ఎవరును అదే వస్తాం పండి అదే వస్తాం పండి అంటే ఆ కలెక్టర్కి అర్జీ ఇస్తుంది, ఎంఆర్ఓకి అర్జీ ఇస్తుంది, సబ్ కలెక్టర్కి అర్జీ ఇస్తుంది, అందరూ అట్లే చెప్తున్నారు సార్. ఇది సార్ చదువులే సార్. ఇది మాకు తెలీదు, ఇది ఎప్పుడు కట్టిండేదేమని. మా మామగారు కట్టిండే సార్, అది ఎప్పుడో రామారావు గారు ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు అప్పుడు కట్టిండే సార్. ఇది మాకు తెలీదు, మాకు దీనికి పట్టా లేదని కూడా మాకు తెలియదు సార్. మా మామగారు ఆధీనంలో ఉండింది, మాకు ఈ మధ్యన వాళ్ళ షెడ్డుకు వచ్చినప్పుడు ఇంకానే మాకు తెలిసింది దానికి ఉంది అనుకునే ఉంటుంది మేము. నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారికి. మాకు దీన్ని తెప్పించి మాకు యావది లేదు. మాకు ఉన్న దాంట్లో ఏమో ఆఫీస్ కొని చెప్పి 50 సెంట్లు అని చెప్పి తీసుకొని 30 సెంట్లు అని చెప్పి తీసుకొని 50 సెంట్లు చేసుకొని వేసినారు. మేము సాగు చేసుకుంటా ఉండే దాంట్లో మేము షెడ్ కట్టుకుంటే ఇప్పుడు దెబ్బేయాలా అని చెప్పేసి మమ్మల్ని గలాట్ పెట్టి ఎంఆర్ఓ వాళ్ళ ఆర్ఐ వాళ్ళంతా అధికారులంతా వచ్చి గలాట్ పెడతా ఉండరు. మాకు దీన్ని తెప్పించి ఇంకేవది లేదు. మాకు గవర్నమెంట్ ఇల్లు లేదు, ఏమీ లేదు, దీనికి తప్ప యారే భూమి లేదు మాకి. దీనికోసమే మేము 60 ఏళ్ళు ఇంకా అప్పుడు పెద్ద అయినా మీ మామగారు ఉన్నప్పటి ఇంకా మా మామగారు చేసుకో ఉండేది. అప్పుడు కందాయం పెట్టిండారు, అప్పటి ఇంకా మా ఆధీనంలో ఉండేది. మమ్మల్ని దపాయించి వాళ్ళు పెరుక్కో ఉండరు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడే పెరుక్కో ఉండేది మా దగ్గర వాళ్ళు దపాయించి. ఇప్పుడు వీళ్ళు వచ్చి 70 ఏళ్ళు అంటా ఉండరు. మేము అప్పులు చేసి గ్రూపుల్లో డబ్బులు ఎత్తి మేము అప్పు చేసి ఆవులు తీసుకొని ఆ ఆవులకు మాకు ఇల్లు లేదని మేము షెడ్ వేసుకున్నాము. దాంట్లోనే మేము కాపురం ఉన్నాం సార్ పక్కలో. మీరే మాకేమన్నా న్యాయం చేకూర్చాలి సార్. మాకు ఇంక ఎవరు దిక్కులేదు, మీరే మాకు న్యాయం చేయాలి సార్. లేదంటే మేము ఆవులు జనాలు అంతా మేము మీరే చచ్చిపోతాం సార్. ఏమన్నా మేము ఆత్మహత్య చేసుకుంటాము. మీరే మమ్మల్ని కాపాడాలా, మీకే దండం పెడతా ఉన్నాం సార్ మేము. ఉపాధ్యాయ ఉప ఎన్నికల సందర్భంగా కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని కొత్తపేట ఆర్డీఓ శ్రీకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీకర్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల ఉప ఎన్నికలు కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో మండల ప్రధాన కేంద్రాలలో 1 చొప్పున 7 కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాలలో 896 మంది టీచర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎన్నికల సిబ్బంది ఎన్నికల నియమావళిని పాటిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా టీచర్స్ సంబంధించి ఎలక్షన్ ఏదైతే ఉందో ఇవాళ 5 డిసెంబర్ 2024 ఎలక్షన్ ఇవాళ పోలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పొద్దున్న 8 గంటల నుంచి మన కొత్తపేట డివిజన్ మొత్తంలో ప్రతి మండలానికి ఒక్కొక్క పోలింగ్ కేంద్రం చొప్పున మొత్తం 7 పోలింగ్ కేంద్రాల్లో కూడా 8 గంటలకి మనకి మొదలైంది పోలింగ్ అనేది. మొత్తం మనకి 806 ఓటర్లు ఉన్నారు ఈ 7 మండలాల్లో కలిపి. అత్యధికంగా కొత్తపేటలో మనకి 200 మంది ఓటర్లు ఉన్నారు, రావులపాలెం 170 మంది ఓటర్లు ఉన్నారు. మనకి మిగిలిన అన్నీ కూడా కలుపుకొని మొత్తం 806. 10 గంటలకి మనకి సుమారుగా ఒక 25% వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే ఉంది. పోలింగ్ సిబ్బంది అంతా కూడా పూజా తప్పకుండా మన ప్రొసీజర్ అన్నీ పాటిస్తూ పోలింగ్ని నిర్వహించడం జరుగుతుంది. జీడికల్ శ్రీ వీరచల సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం ఆలయ ఈవో చిందం వంశీ ఆధ్వర్యంలో భువనగిరి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో లెక్కించడం జరిగింది. బ్రహ్మోత్సవాలలో హుండీ ఆదాయం 2,77,298 రూపాయలు వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ ఏలే నరసింహమూర్తి, కమిటీ సభ్యులు, అర్చకులు, శ్రీ వెంకటేశ్వర లక్ష్మి నరసింహ సేవా సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కట్ చేసి
ఫోటో బాగా తీసుకున్నాం. మరి దీన్ని కట్ చేయడం శ్రీ వీరాచల చిలుకల రామచంద్ర స్వామి పండగ కళ పండగ బాగా జరిగింది. 14 తారీఖు నుండి ఇప్పటివరకు 27 తారీఖు వరకు బాగా జరిగింది. భక్తులు కూడా బాగా వచ్చారు. ఈసారి పోయినసారి కంటే ఈసారి కూడా చాలా అద్భుతంగా జరిగి పబ్లిక్ కూడా జనాలకు మంచి సేవ అందించడం జరిగింది. దీనికి నాతో పాటు మా సిబ్బంది, నాతో పాటు మా డైరెక్టర్లు, ఇన్స్పెక్టర్ గారు అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లింగాల గణపూర్ మండలం జనగాం జిల్లా నందు స్వామివారి బ్రహ్మోత్సవం జరిగింది. తేదీ 14 నుంచి 27 తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు 14 వరకు జరిగాయి. తేదీ 4వ తారీఖున ఈరోజు అనగా ఉండి విప్పడం జరిగింది. ఆ ఉండి ద్వారా 2,77,299 రూపాయలు రావడం జరిగింది. మనకు గత సంవత్సరం ఉండి ద్వారా 2,33,000 చిల్లర రావడం జరిగింది. గతంలో పోలిస్తే 45,000 దాకా ఇన్కమ్ పెరగడం జరిగింది. ఇట్టి ఉండి కార్యక్రమంలో దేవాలయ ఇన్స్పెక్టర్ భువనగిరి ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి గారు, దేవాలయ చైర్మన్ మూర్తి గారు, దేవాలయ కమిటీ మెంబర్స్, మన డైరెక్టర్లు పాల్గొనడం జరిగింది. ఇట్టి ఉండిలో మొత్తం ఉండిలో 9 ఉండులు ఇప్పడం జరిగింది. ఇట్టి అమౌంట్ మీకు చెప్పడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఆవిష్కృతమవుతున్న భూ సమస్యల పరిష్కారానికి ఒక చక్కటి అవకాశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర రాజధాని అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులతో కలిసి రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్లో బోర్డు మీటింగ్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరితో పాటు జేసీ అతిథి సింగ్ హాజరయ్యారు. మంత్రి పదవి కోసమే చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాల కులస్తులను రెచ్చగొడుతున్నారని ఎంఆర్పీఎఫ్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగ ఆరోపించారు. బుధవారం పట్టణ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే వివేక్ మాలలను రెచ్చగొడుతూ తన రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో, చెన్నూరు శాసనసభ పరిధిలో ఎవరు మాలలు పోటీ చేసినా మాదిగల ఓట్లు వేసి గెలిపించారని అది గుర్తు
తెచ్చుకోవాలని సూచించారు. మంత్రి పదవి కోసం ఎస్సీలలో చిచ్చు పెట్టడం వివేక్ మానుకోవాలని, లేకపోతే చెన్నూరు నుంచి తరిమి కొడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎఫ్ సీనియర్ నాయకులు జీడి సారంగ, మండల అధ్యక్షుడు ఆసంపల్లి శివకుమార్, నాయకులు జీలకర్ర శంకర్, ఆసంపల్లి అఖిల్, సంగం రవి, నందిపాట రవి, గొల్లపల్లి ఓదేలు, మిట్టపల్లి బాబు, ఐందల సాదయ్య, చిలుమూరు కుమార్, తైదల జంపన్న, సప్పిడి రమేష్, సిరికొండ రవి, రత్నమొగిలి, సిరికొండ రాజేష్, ఆసంపల్లి అనిల్లు పాల్గొన్నారు. మంత్రి పదవి కోసం కులాల మధ్యలో చిచ్చు పెడుతున్న వివేకును వెంటనే ఎంఆర్పిఎస్ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తూ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందు నేను చేసి చూపిస్తానని చెప్పిండు నిన్ను సభలో. అలాగే దాని మీద ఒక కమిషన్ వేసిండు. ఆ కమిషన్ పూర్తి అయింది. ఇప్పటికి కూడా ఆ ఫలితాలు ఇంకా అలాగే నిర్మాణంగానే అంటే అలాగే ఉన్నాయి. దాన్ని తొందరలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అమలు చేయాలని కోరుకుంటున్నాము. లేని ఎడల మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ మీద, ఇదే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జరుగుతుందని, ఉద్యమం జరుగుతుందని తెలియజేస్తున్నాం. కొంతమంది మాల సోదరులు ఒకటి గుర్తుంచుకోవాలి, మన మన్నవారు ఉన్నటువంటి మాల సోదరులు, ఇవాళ వివేక్ అనే పెద్ద మనిషి వచ్చిండు, వాళ్ళ కొడుకు ఎంపీ సీటు తెచ్చుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన చేసే పని ఏంటిదయా? ఎమ్మెల్యే పదవి చేయాలి. కుల సంఘానికి ఏమైనా అధ్యక్షుడా? మాలల్ని అందరిని రెచ్చగొడతాడు. ఇన్ని రోజులు మాలలు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తు వచ్చిందా? ఎందుకోసం ఇది? మంత్రి పదవి కోసమా, ముఖ్యమంత్రి పదవి కోసమా? అది మన మన్నాలు ఉన్నటువంటి మాల సోదరులు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా వాళ్ళకు సౌన్యంగా కోరుకుంటున్నా. అలాగే మాలలు మాదిగలకు లొల్లి పెట్టించేదానికే వివేక్ అంటే ఆయన హైదరాబాద్లో మాలల సింహగర్జన పెట్టిండు. అక్కడెవరో రేంజర్ల రాయేశాట, ఆయన మాట్లాడుతాడు, తొడలు కొడతాడు. ఆయనకు అంత పెద్ద తొడలున్నాయా? మరి ఇంత పెద్ద తొడలు హెచ్చరిస్తున్నాం. నువ్వు నిజంగా మాలవైతే నువ్వు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి. ఈ చెన్నూరు గడ్డ మీద, ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మీ తండ్రి గారు 40-50 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కదా. నువ్వు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీగా పనిచేస్తావు కదా. ఇప్పుడు నీ కొడుకు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటుకు ఎంపీగా కొనసాగుతున్నాడు కదా. ఇప్పుడు మీ అన్నగారైన వినోద్ గారు ఈ చెన్నూరు ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా కొనసాగిండు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినావు కదా. ఈ ప్రాంతంలో ఏ మాల బిడ్డకు నువ్వు ఎదగనిచ్చినావు, ఏ మాలకు ఉపకులాన్ని ఎదగనిచ్చినావో స్పష్టంగా చెప్పాలి. మాలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మాలల్ని డైవర్ట్ చేస్తూ రెచ్చగొడుతూ కేవలం మంత్రి పదవి కోసమే నువ్వు అనేక ఆటలు ఆడుతున్నావు. నీ ఆటలు చెల్లవు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా మాలపైన ప్రేమ ఉంటే రాజీనామా చేయి. అసెంబ్లీ సాక్షిగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని అనుకూలంగా మాట్లాడుతూ మేము దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో చేస్తా అన్నాడు కదా. అంతేకాదు చేవెళ్ల డిక్లరేషన్ సభలో మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మీరు భ్రమలుగా ఏదైతే మీరు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు చేవెళ్ల డిక్లరేషన్ సభలో వర్గీకరణ ఆ సభలో మొట్టమొదటి అంశం వర్గీకరణకు అనుకూలంగా మేము కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి మీ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు కదా. అంటే జాతీయ స్థాయి నుండి మొదలుకుంటే రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి వరకు వర్గీకరణని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది కదా. మరి అనుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నావో మాలకే చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు నిజంగా మాల కోసం ఉద్యమం చేస్తే తక్షణమే నువ్వు రాజీనామా చేసి రా, తేల్చుకుందాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం నగర పంచాయతీ 3వ వార్డు మదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదినం సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైర్హాల నాగేశ్వర ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ప్రతిపాడులో పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద గల వృద్ధాశ్రమంలో సేవా సమితి సభ్యులు మైర్హాల నాగేశ్వరరావు సారశ్రీను చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న బదిరెడ్డి గోవిందు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు.
తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. మీరు కూడా అంటే ఇచ్చారు. వచ్చండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.